హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఊలుతోటి రాఖీ తయారు చేసుకుంటున్నాం. దీనికోసం మనం నీడిల్ తోటి ఏమీ అల్లాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను దీనికోసం 2 కలర్స్ ఊలు తీసుకున్నాను. ఒక్కొక్క కలరు 3 పోగులు చొప్పున తీసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా సేమ్ కలర్ని అటు ఇటు పెట్టుకొని మధ్యలో మనం తీసుకున్న డిఫరెంట్ కలర్ ఉన్నది కదా, దాన్ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ సైడ్స్ మనము చిన్న ఊలు పీస్ తీసుకొని దాంతో జాయిన్ చేసుకోవాలి. తర్వాత డిఫరెంట్ కలర్ మధ్యలోకి ఉండేలాగా పెట్టుకొని దీన్ని మనము హెయిర్ అల్లుకుంటాం కదా, సేమ్ అదే విధంగా మొత్తం చివరి దాకా అల్లేసుకోవాలి. మనం ఇది అల్లుకునేటప్పుడు గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా అల్లుకోండి. ఇలాగే చివరి దాకా అల్లుకున్న తర్వాత చివరిలో కొంచెం ఊలు ఉంచుకొని మనం దీన్ని కూడా సేమ్ పైన టై చేసుకున్నట్లే టై చేసుకోవాలి. సేమ్ కలర్ ఊలు తీసుకొని దాంతో ఇక్కడ కూడా నేను నాట్ వేసేస్తున్నాను. ఇప్పుడు మనము సైడ్స్లో పైన కింద ఎక్సెస్ ఉన్న ఊలని కట్ చేసుకోవాలి. కొంచెం ఉంచుకొని మిగతా ఊల్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ విధంగా ఉన్నది కదా, దీన్ని ఈ ఎడ్జెస్ని లోపలికి ఉండేలాగా మడుచుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇటు చివరి భాగాన్ని మనకి బ్యాక్ సైడ్ వచ్చేలాగా దీన్ని ఇలా మడుచుకోండి. ఇవి మనకి ఊరికే ఊడిపోతూ ఉంటాయి కాబట్టి ఇది కదలకుండా సూది దారంతో ఈ విధంగా మనం కుట్టుకోవాలి. సైడ్స్ మొత్తం కదలకుండా కుట్టుకున్న తర్వాత మధ్యలో నేను ఇక్కడ పూసల్ని జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి మిడిల్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి. మనం టై చేసుకోవడానికి నేను సేమ్ కలర్ ఊలు తీసుకొని దీన్ని మనం తయారు చేసుకున్న రాఖీకి బ్యాక్ సైడ్ జాయిన్ చేస్తున్నాను. మనకి రాఖీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా నేను పూసలు జాయిన్ చేస్తున్నాను. మనకి పూసల హోల్ చిన్నదిగా ఉంటే ఈ విధంగా దారాన్ని ఊలుకి ఇలా ముడివేసేసి ఇప్పుడు మనము దీంట్లోకి ఈ నీడిల్లోకి పూసలు ఎక్కించుకుంటే మనకి ఈజీగా ఎక్కుతాయి. రెండు వైపులా కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసాను. చూసారు కదండి, మనము ఎంత సింపుల్గా మనం రాఖీ రెడీ చేసుకున్నాము. దీనికోసం మనము నీడిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ అల్లాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా మనకి రాఖీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.